మహబూబ్ నగర్ జిల్లాలో జీఎస్టీ పర్మిషన్ కోసం అప్లై చేసుకున్న ఓ వ్యాపారి నుంచి 10,000 లంచం తీసుకుంటూ మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర రెడ్డి ఏసీబీకి పట్టుపడ్డారు. రవి నాయక్ అనే వ్యాపారి పట్టణంలో వ్యాపార సంస్థను నిర్ణయించుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారిని సంప్రదించారు. అయితే నిబంధనల ప్రకారం ఈ అప్లికేషన్ లేదని పలుమార్లు బాధితుల్ని తిప్పించుకున్నారు. కమిషనర్ చివరకు ఇవాళ 50,000 లంచం డిమాండ్ చేయడంతో పలుమార్లు సంప్రదింపులు చేసి చివరకు 10,000 లంచం ఇచ్చేందుకు బాధితుడు ఒప్పుకున్నాడు. ఈ రోజు వాణిజ్య పన్నుల శాఖ అధికార కార్యాలయంలోని డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ నేతృత్వంలో రెడ్ హ్యాండెడ్ గా డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎవరు ఏం చేసినా కాని తర్వాత మనం నవ్వుతున్నట్టు తీసుకొని ఆర్ఎఫ్ బిఎఫ్ మనమే చేస్తాం. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అవి పడదా లేదు అంతే. ఆర్ఎఫ్లతో సార్ మీ పేరు చెప్పేసి. నా పేరు బిఎస్ కృష్ణగౌడ్, అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జ్ డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఒంటిగుంటు తండా గ్రామస్తుడైన రాత్లావు సంతోష్ నాయక్ అనే వ్యక్తి ఇక్కడ మల్లులో ఒక షాప్ పెట్టుకుందామని ఒక షాపు రెంట్కు తీసుకున్నాడు. తర్వాత 17th ఆగస్టున ఈ జడ్చర్లకి వెళ్ళి ఒక సీఏ గారిని కలిసి జిఎస్టీ లైసెన్స్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. ఆ తర్వాత 22nd ఆగస్టున దీనికి సంబంధించిన డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి గారు వెళ్ళి షాప్ని ఇన్స్పెక్షన్ చేసి ఇదంతా షాప్ సరిగా లేదు, రిజెక్ట్ చేస్తున్నాను నేను, నువ్వు నాకు ఒక 50,000 రూపాయలు డబ్బులు లంచంగా ఇస్తానే లైసెన్స్ ఇస్తాను చెప్పడం జరిగింది. దాంతో అతను చాలా రిక్వెస్ట్ చేసుకుంటూ లాస్ట్గా ఒక 10,000 వరకు సెటిల్ చేసుకున్నాడు. తర్వాత అతను వచ్చి మాకు ఏసీబీ ఆఫీసులో కంప్లైంట్ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు ఈరోజు మార్నింగ్ రెడీ చేసుకుని వస్తే మార్నింగ్ 11 ఆ ప్రాంతంలో వచ్చి లోపలికి పంపిస్తే 11:20 ఆ ప్రాంతంలో డబ్బులు తీసుకోవడం జరిగింది. వెంటనే బయటికి మాకు వచ్చి సిగ్నల్ ఇస్తే మేము వెళ్ళి ఇమీడియట్గా అతను పట్టుకుని అతని దగ్గర నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నాము. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మా హెడ్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064, దానికి కాల్ చేస్తే మేము సీక్రెట్గా ఎంక్వైరీ చేసి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం.